ఒకప్పుడు అది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పుడు అదొక మంచుకోట మాత్రమే. వరుస విజయాలతో కాంగ్రెస్ జెండా ఎగరేసిన నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెప్పుకోవడానికి ఒక నాయకుడు కూడా లేని దుస్థితి. నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసిన ఎన్నికల సమయంలో హెలికాప్టర్లో దిగి వచ్చే నేతలకే టికెట్లు ఇస్తారు అన్న ఆనవాయితీ నేపథ్యంలో స్థానిక నాయకుల్లో నైరాశ్యం అలుముకుంది. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం తమ నియోజకవర్గంపై దృష్టి సారించాలి అని అక్కడి నేతలు కోరుతున్నారు. రెండు పొరుగు రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటోన్న తెలంగాణ నియోజకవర్గం జహీరాబాద్. కర్ణాటక మరాఠా గడ్డలతో అనుబంధం ఉన్న ప్రాంతం ఇది. అందుకే ఈ నియోజకవర్గంలో తెలంగాణ ప్రజలతో పాటు కన్నడ మరాఠా ప్రజలు కూడా ఇక్కడ స్థిరపడ్డారు. అందుకే ఇదొక ప్రత్యేకమైన నియోజకవర్గంగా వెలుగుతోంది. జహీరాబాద్ నియోజకవర్గం దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే చెప్పాలి. 1952లో నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే అందులో 13 సార్లు ఇక్కడి ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించారు. ఒకే ఒక్కసారి టీడీపీ విజయం సాధించగా బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచింది. అసలు జహీరాబాద్ అనగానే ఎవ్వరికైనా గుర్తుకు వచ్చే పేరు బాగారెడ్డి. ఇక్కడి నుండి బాగారెడ్డి ఏకంగా 7 సార్లు విజయం సాధించారు. 1957 నుండి 1989 ఎన్నికల వరకు జహీరాబాద్ ఎమ్మెల్యేగా బాగారెడ్డి ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. ఎన్నోసార్లు మంత్రి పదవులు అనుభవించారు. 1952 నుండి 2014 వరకు 63 ఏళ్ల కాలంలో ఒక్క 5 ఏళ్లు మినహా మిగతా 58 ఏళ్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఏలుబడిలోనే ఉంది ఈ నియోజకవర్గం. 1994లో మాత్రం టీడీపీ తరపున బాగన్న గెలిచారు. 1999లో తిరిగి కాంగ్రెస్ తన కోటను కాపాడుకుంది. మహమ్మద్ ఫరీదుద్దీన్ 1999, 2004 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. 2009లో ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయ్యింది. అప్పటి నుంచి నియోజకవర్గానికి ఏమాత్రం సంబంధం లేని బయటి వ్యక్తికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. అలా 2009, 2014 ఎన్నికల్లో వరుసగా 2 సార్లు గీతారెడ్డి విజయం సాధించారు. 2018, 2023 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉన్నా జహీరాబాద్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేని పరిస్థితి. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట ఇలా మంచుకోటగా మారిపోవడంపై పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. స్థానిక నాయకత్వాన్ని ఎదగనీయకుండా ఎన్నికలు వచ్చేసరికి బయటి వ్యక్తులను తీసుకొచ్చి తమపై రుద్దుతున్నారని, అందుకే స్థానికంగా నేతలు తయారు కాకుండా పోయారని జహీరాబాద్ పార్టీ వర్గాలంటున్నాయి. ఎన్నికలు వస్తున్నాయంటే గాంధీ భవన్ నుంచి బీఫారం తీసుకుని ఎక్కడి నుంచి ఎవరొచ్చి తమ నియోజకవర్గంలో పోటీ చేస్తారోనని ఎదురు చూడడం తప్పితే తమ నియోజకవర్గం నుండి ఎవరో ఒకరిని పోటీకి పెట్టుకోవాలన్న ఆలోచన కూడా స్థానిక నాయకత్వానికి లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరెవరి సిఫార్సులకు తలొగ్గి జహీరాబాద్ నియోజకవర్గాన్ని ఎవరో ఒకరికి రాసిచ్చేయడం మానుకుంటే కాని స్థానికంగా బలమైన నాయకుడు ఆవిర్భవించే అవకాశాలుండవని వారంటున్నారు. పార్టీ నాయకత్వం దీనిపై దృష్టి సారించాలని వారు సూచిస్తున్నారు. అలా కాని పక్షంలో చేజారిన ఈ నియోజకవర్గంపై ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు వారు. మరి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలోని నాయకత్వం స్వతంత్రంగా ఆలోచించి నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తెస్తుందా లేదా అన్నది చూడాలి.